ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. చల్లాకొండయ్య కమిషన్ వేసి దాని నుంచి ఆయన ఎండోమెంట్ యాక్ట్ లో చాలా అంశాలు వివాదాస్పదమైనాయి ఆ రోజుల్లో. అంటే పూజారి గారి అబ్బాయి పూజారి అవటం అనేది నడిచేది, అది కట్ చేశాడు ఎన్టీఆర్. ఆయన వేదిక్ యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేశాడు అప్పుడే ఎన్టీఆర్. ఈ వేదిక్ యూనివర్సిటీలో అందరికీ చదువుకునే అవకాశం కల్పించి వేదం నేర్పించి అర్చకులుగా రిక్రూట్ చేయాలన్నది ప్రోగ్రామ్. జోగులాంబ గుడి ఉంటుంది కదండి, ఎక్కడ అలంపూర్, ఆ ఊళ్ళోనే ఒక నరసింహస్వామి గుడి ఉంది. ఆ నరసింహస్వామి గుడిలో భీమసేనాచారి అని ఒక అర్చకుడు ఉండేవాడు అప్పుడు. ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా గర్భగుడిలో గంటకి ఉరేసుకుని చనిపోయాడు. ఆ టైంలో ఆలయ పరిరక్షణోద్యమం అనేది ఒకటి మొదలు పెట్టారు అర్చక వ్యవస్థ నుంచి. ఈ ఆలయ పరిరక్షణోద్యమానికి సెంటర్ గా మారింది చిలుకూరు బాలాజీ టెంపుల్. చిలుకూరు ఆలయానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి సౌందరరాజన్ గారు, యాక్చువల్ గా ఈయన అర్చకుడు కాదు, అర్చక కుటుంబమే. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా రిటైర్ అయినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. గవర్నమెంట్ గుళ్ళోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక డిజైన్ చేశారు. ఆ డిజైన్ లో భాగంగా ముందు హుండీని తీసి బయట పారేసి మేము భక్తుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కానుకలు స్వీకరించాం. భక్తులు కొబ్బరికాయ తెచ్చుకుని అక్కడ కొట్టి 2 చెప్పులు వాళ్ళే తీసుకెళ్లిపోవటం, ఇలాంటి నిబంధనలు పెట్టారు. అలాగే పార్కింగ్ ఫీజులు తీసుకోవటం ఇలాంటివి కూడా ఏమీ ఉండవు చిలుకూరులో. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది చిలుకూరు నుంచి మొదలుపెట్టాడు ఆయన. వైఎస్ మొదలైనప్పుడు ఆయన అక్కడ గుడి ముందు నిలబడి ఒక వాగ్దానం చేసాడు వాళ్ళకి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మేము సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కంటెస్ట్ చేయం. అక్కడ ఒక మహిమ ఉంది చిలుకూరు బాలాజీకి అనేది ఒకటి ఈ దేవాలయ పరిరక్షణోద్యమం నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆయన ఒక సిద్ధాంతం చెప్పేవాడు, దేవుడిని దేవుడిగానే చూడండి, దేవుడిని కాంట్రాక్ట్ బేసిస్ లోకి మార్చకండి. అంటే మేము అమౌంట్ కట్టేస్తే ఇంటికి తీసుకొచ్చి దర్శనాలు చేయిస్తాం దాకా తీసుకెళ్లిపోతున్నారు, ఇది తప్పు. దేవుడి ముందు అందరూ సమానమే, ఎవరైనా సరే ఆ క్యూలో నిలబడి రావాల్సిందే, కలెక్టర్ అయినా బంట్రోత్ అయినా డ్రైవర్ అయినా సరే. ఇందులో ఈ ఐటీ పుంజుకుంటున్న టైంలో ఈ అమెరికాకి వెళ్ళటం కోసం వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఒకసారి దేవుడి ముందు ఉంచి 2 అక్షంతలు అక్కడ దాని మీద కూడా వేసేసి కుంకం పెట్టేస్తే అలా వీసాలు వచ్చేసేవి. అంటే వీసాలు మామూలుగానే వచ్చేవి. నెమ్మదిగా వీసా గాడ్ గా, వీసా దేవుడిగా ఆయన మారాడు. ఈ మధ్య ఆయన కుమారుడి మీద దాడి జరిగింది. ఇది ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళు హస్తం ఏమైనా ఉందా ఈ దాడి వెనకాల అని కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది. వెల్కమ్ టు 3T నెట్వర్క్. ఇటీవల చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు మృతి చెందారు. ఈయనకు సంబంధించి చాలా విషయాలు నరేషన్స్ కొనసాగుతుండేవి ఇంత ముందుకు. ఇదే అంశానికి సంబంధించి మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు 3T. సార్, ఎలా చూస్తారు సార్ ఈయనకు సంబంధించి? చాలా విషయాలు నెగిటివ్స్ పాజిటివ్స్ చాలా ఉన్నాయి. అంటే నెగిటివ్స్ పాజిటివ్స్ అనే దానికంటే కూడా యాక్చువల్గా ఈయన అర్చకుడు కాదు, అంటే అర్చక కుటుంబమే కానీ ఈయన చదువుకున్నాడు మెడ్రాస్లో 10th వరకు చదువుకున్నాడు ఈయన. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ చదువుకుని ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యాడు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా రిటైర్ అయినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అయితే ఈయనకు ఒక అన్నగారు ఉన్నాడు, గోపాలకృష్ణన్ అని. ఆయన హిందుస్థాన్ లేవర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడు. వీళ్ళిద్దరూ 87 ఆ ప్రాంతాలలో వీళ్ళ పదవులు వదిలిపెట్టేసి ఆయన కూడా రిజైన్ చేసి వచ్చేసాడు బాంబే నుంచి. వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా చిలుకూరు ఆలయంలోకి వచ్చారు. చిలుకూరు ఆలయ అర్చకుడు వీరి తండ్రి గారు అప్పుడు. ఆయన ఆ ఆలయంలో అర్చన మొదలుపెట్టినప్పుడు ఈ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ చదివించుకోవడం మొదలుపెట్టి క్రమంగా ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. చల్లాకొండయ్య కమిషన్ వేసి దాని నుంచి ఆయన ఎండోమెంట్ యాక్ట్ లో చాలా అంశాలు వివాదాస్పదమైనాయి ఆ రోజుల్లో. ఏవేమిటి వివాదాస్పదమైనాయి అంటే ప్రధానంగా ఆయన అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు ఆ జీవోలో. అంటే పూజారి గారి అబ్బాయి పూజారి అవటం అనేది నడిచేది, అది కట్ చేశాడు ఎన్టీఆర్. కట్ చేసి రిక్రూట్మెంట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, ఏది అర్చకుల రిక్రూట్మెంట్ వ్యవహారం అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. అనువంశిక అర్చకత్వం రద్దు, అలాగే రిటైర్మెంట్ ఉంటుంది అర్చకులకు కూడా అన్నాడు. అంటే ఆయన రిటైర్మెంట్ వయసు తగ్గించడం ఆ విమర్శ ఉండేది రామారావు మీద.
ఆయన రిటైర్మెంట్ వయసు తగ్గించి ఉద్యోగుల్ని రిటైర్మెంట్ పరిధిలోకి అర్చకుల్ని తీసుకొచ్చి అర్చకుల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు. అర్చక వ్యవస్థ ఒక ప్రశ్న లేవనెత్తింది ఎన్టీఆర్ ముందు. అంటే మేము ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతాం కాబట్టి ఈ క్రమబద్ధమైన జీవితం గడపటం వలన మాకు ఇది ఉంటుంది ఎక్కువ, అంటే మా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఈ స్పాన్ ఉన్నప్పుడు మీరు 58 ఏళ్లకో 55 ఏళ్లకో రిటైర్ అయిపోమంటే ఆ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏం చేయాలి మేము అనేది ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆయన వినలా, పట్టించుకోలేదు. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అర్చక సంఘం నెగోషియేట్ చేసే ప్రయత్నం చేసింది సీఎంతో. ఆయన వీళ్ళు లేవనెత్తిన ఏ అంశాన్ని పట్టించుకోలేదు. ఆయన వేదిక్ యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేశాడు అప్పుడే ఎన్టీఆర్. ఈ వేదిక్ యూనివర్సిటీలో అందరికీ చదువుకునే అవకాశం కల్పించి వేదం నేర్పించి వాళ్ళ నుంచి రిక్రూటీస్ని తీసుకుని ఇక్కడ అర్చకులుగా రిక్రూట్ చేయాలన్నది ప్రోగ్రాం. ఇలాంటి నిర్ణయాలన్నింటినీ వీళ్ళు తప్పుపట్టారు. తప్పుపట్టడం అంటే రెండోది, ప్రభుత్వ నిర్వహణలోకి దేవాలయాలకు ఉండేటువంటి భూములు వీటిని తీసుకొని ఆ దేవాలయం ఉన్న ప్రాంతం అభివృద్ధిలో ఈ దేవాదాయాన్ని కూడా వినియోగించవచ్చు అని చెప్పాడు ఆయన. దాన్ని కూడా వీళ్ళు అభ్యంతరం చెప్పారు. ఇన్ని అభ్యంతరాల మధ్య ఆయన యాక్ట్ తీసుకొచ్చాడు, అసెంబ్లీలో పాస్ చేసుకున్నాడు. దాంతో మొత్తం అర్చక వ్యవస్థ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మారిన సందర్భంలో జోగులాంబ గుడి ఉంటుంది కదండి, ఎక్కడ అలంపూర్ ఉంటుంది కదా, ఆ ఊళ్ళోనే ఒక నరసింహస్వామి గుడి ఉంది. ఆ నరసింహస్వామి గుడిలో భీమసేనాచారి అని ఒక అర్చకుడు ఉండేవాడు అప్పుడు. ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా గర్భగుడిలో గంటకి ఉరేసుకుని చనిపోయాడు. అది చాలా మందిని కదిలించింది అప్పట్లో. కదిలించి ఇదేమిటి ఇలా జరుగుతోంది, ఈయనేదో యాక్ట్ పట్టుకొచ్చాడు అని మొత్తం ప్రపంచం అంతా ఏమిటి అని చూడటం మొదలుపెట్టింది. ఆ టైంలో ఆలయ పరిరక్షణోద్యమం అనేది ఒకటి మొదలుపెట్టారు అర్చక వ్యవస్థ నుంచి. ఈ ఆలయ పరిరక్షణోద్యమానికి సెంటర్గా మారింది చిలుకూరు బాలాజీ టెంపుల్. అంటే ఈయన రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి సౌందరరాజన్ గారు, హిందుస్థాన్ లేబర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో బయటకు వచ్చినటువంటి గోపాలకృష్ణన్ గారు, వీళ్ళందరూ కూర్చుని అక్కడ గవర్నమెంట్ గుళ్ళోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక డిజైన్ చేశారు. ఆ డిజైన్లో భాగంగా ముందు హుండీని తీసి బయట పారేసి మేము భక్తుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కానుకలు స్వీకరించాం, అంటే ఒక్క పైసా కూడా తీసుకోం వాళ్ళ దగ్గర నుంచి. భక్తులు వస్తే ఉచితంగా పూజ చేసి పంపించేస్తాం. కొబ్బరికాయ ఒక చెప్ప భక్తులకు ఇచ్చి ఒక చెప్ప ఉంచుకుని ఆ తర్వాత వేలం పాడటం ఇలాంటి పనులు కూడా పెట్టుకోం. భక్తులు కొబ్బరికాయ తెచ్చుకుని అక్కడ కొట్టి 2 చెప్పులు వాళ్ళే తీసుకెళ్ళిపోవటమే. ఇలాంటి నిబంధనలు పెట్టారు. అలాగే పార్కింగ్ ఫీజులు తీసుకోవటం ఇలాంటివి కూడా ఏమీ ఉండవు చిలుకూరులో. అక్కడే వాళ్ళే మొదలుపెట్టి దీన్ని మోడల్ గా అన్ని టెంపుల్స్ కి విస్తరించి చాలా గుళ్లల్లో హుండీలు బయట పారేయటానికి వీళ్ళు ప్రేరణ కలిగించారు. ఈ ప్రేరణలో మొత్తం అర్చక వ్యవస్థ మొత్తాన్ని వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుని వాక్ అనేటువంటి ఒక పత్రిక నడిపారు. ఈ ఆలయ పరిరక్షణోద్యమానికి మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కోసం ఈ వాక్ అనేటువంటి పత్రిక ద్వారా ప్రజల్లోకి ఈ భావజాలాన్ని తీసుకెడుతూ ఆ ఆలయ దర్శనకు వచ్చినటువంటి ప్రతి భక్తుడికి ఆ పత్రిక ఉచితంగా ఇచ్చేవారు. ఇదంతా ఇప్పుడు 1987 నుంచి జరిగినటువంటి ఉద్యమం. 87 రామారావు గారు 89లో ఓడిపోయాడు. ఆయన మొదట 83 జనవరిలో ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఆ ఎన్నికల్లో గెలిచాడు. తర్వాత 85 ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు. ఆయన రెండోసారి గెలిచిన తర్వాత వచ్చిన ఆలోచన ఇది. మూడో ఎన్నికలో ఓడిపోయాడు. ఆయన మూడో ఎన్నికలో ఓడిపోయి 89లో ఓడిపోయి మళ్ళీ 94లో గెలిచేశాడు. 89లో ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చెన్నారెడ్డి గారు సీఎంగా. వచ్చినప్పుడు ఆయనతో చర్చలు జరిపితే చూద్దాం చేద్దాం అన్నారు. ఈలోపు 3 ముఖ్యమంత్రులు మారారు. ఆ సమస్య అలాగే ఉండిపోయింది. వీళ్ళు ఇలాగే కొనసాగుతూ వస్తున్నారు. ఈ కొనసాగుతున్న క్రమంలో తిరిగి ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. 5 ఏళ్ళు అయ్యేసరికి ఆయన ఎలాగూ వినడు. వీళ్ళ గోడు కోర్టులో కేసు నడుస్తోంది. హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఇబ్బందికరంగా. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాని మీద. సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారుని పదవి నుంచి తప్పించారు చంద్రబాబు గారు. తప్పించి చంద్రబాబు అధికారం తన చేతుల్లోకి తీసుకున్నాడు 95. తీసుకున్న తర్వాత చంద్రబాబుతో నెగోషియేట్ చేశారు. ఆయన కూడా కన్విన్స్ కాల. అంటే రామారావు గారి నిర్ణయాలు ఇమ్మీడియట్ గా దానిలో వేలు పెడితే ఇంకేదైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆయన ఆపాడు. సో చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి
అవును సార్. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఆ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది చిలుకూరు నుంచి మొదలుపెట్టాడు ఆయన వైఎస్. అవును. మొదలుపెట్టినప్పుడు ఆయన అక్కడ సబితాంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ నుంచి మొదలైనప్పుడు ఆయన అక్కడ గుడి ముందు నిలబడి ఒక వాగ్దానం చేసాడు వాళ్ళకి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మేము సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కంటెస్ట్ చేయం అని చెప్పాడు. ఓకే సార్. చెబితే ఆ తర్వాత ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళు కంటెస్ట్ చేయాలి అక్కడ. దాంతో అర్చక మండలికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. ఆ తర్వాత అంటే ఈ చట్టాన్ని పరిశీలించి సవరణలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ మేరకు సవరణలు చేశారు. ఏదైతే వీళ్ళకి అభ్యంతరకరాలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి వీళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో డిజైనింగ్ జరిగింది. సో ఎన్టీఆర్ స్పిరిట్ని డైల్యూట్ చేశారు. ఆయన ఒక ధోరణిలో మొదలుపెట్టాడు. అంటే ఆయన మీద కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉండేవి. ఎన్టీ రామారావు మీద ఆయన ద్రవిడ ఉద్యమ ప్రభావం ఉండేది. ఆయన మొదలైంది గుడివాడ ప్రాంతం నుంచి, బందరు గుడివాడ మధ్య ప్రాంతం, ఆ నిమ్మకూరు. వాళ్ళ ఊరికి దగ్గరలోనే అంగలూరు అనే ఊర్లో త్రిపురనేని రామస్వామి గారు పుట్టారు. ఆ తర్వాత ఆయన తెనాలి వెళ్ళాడు, అక్కడ ఎక్స్పాండ్ అయ్యాడు. కానీ త్రిపురనేని ప్రభావం ఉంది ఈయన మీద. త్రిపురనేని ప్రభావంతో మెడ్రాస్ చేరాడు ఈయన. మెడ్రాస్లో పెరియార్ మూమెంట్ జరుగుతోంది అప్పుడు. యాంటీ హిందీ మూమెంట్లో ఉన్నాడు ఆయన. ఈ యాంటీ హిందీ మూమెంట్ దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈయన బ్రెయిన్ మీద పడింది. అందుకని ఈ ద్రవిడ ఉద్యమ ప్రభావాన్ని ఆయన సినిమాల్లో కూడా మాట్లాడేవాడు ఎన్టీ రామారావు. ఆయన సినిమాల్లో చాలా స్పష్టంగా ఒక సినిమా శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా యూట్యూబ్లో ఉంది, ఎవరైనా వెతుక్కుంటే ఈ డైలాగులు దొరుకుతాయి. ఓకే సార్. అందులో ఆయన చాలా స్పష్టంగా రాముడు ఊరికినే అడవికి రాలేదు, వాళ్ళ అమ్మ చెప్పిందనో లేకపోతే వాళ్ళ నాన్న మాట కాదనకూడదనో అడవికి రాలేదు. అతను చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ద్రావిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి అని ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాలో. అంటే అలాంటి అభిప్రాయాలు ఆయనకు ఉండేవి, వాటిని సినిమాల్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ధోరణిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆయన అధికారంలోకి రాగానే మొదట ఈ కరణాలు మున్సబులు వ్యవస్థను తీసాడు. అంటే ఆయనలో ఒక రకమైనటువంటి యాంటీ బ్రాహ్మిన్ ధోరణి కూడా ఉండేది. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు రాలేదు అంటే, ఇంకా పెళ్లి పురోహితులు రాలేదు, వాళ్ళు వచ్చి చేయాలి కదా అన్నప్పుడు, వద్దు నేనే చేస్తాను, నేనే పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అవునా సార్? అంటే నాగభైరవ కోటేశ్వరరావు గారి అబ్బాయి పెళ్లికి అదే జరిగింది. ఆయనే కూర్చుని పెళ్లి చేసాడు, ఆయన సీఎం అప్పుడు. అలాంటి ధోరణి ఉండేది ఆయన. యాంటీ బ్రాహ్మిన్, యాంటీ హిందీ, యాంటీ కాంగ్రెస్ ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి ఆయన. ఆ ధోరణితో ఆయన ఈ కరణాలు మున్సబులు, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ అంటారు తెలంగాణలో, దీన్ని తొలగించడంతో కరణాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఒక శాఖ, నియోగి శాఖ ఇబ్బంది పడింది. ఆ తర్వాత ఈ అనువంశక అర్చకత్వం రద్దు అనడంతో వైదిక బ్రాహ్మణులందరూ సఫర్ అయ్యారు. అలా ఆయన ఒక ప్రోగ్రామ్గా వెళ్తున్నాడు అనేది వీళ్ళకి అర్థమై కొంత రామారావు మీద వ్యతిరేకత ఉండేది ఆ కమ్యూనిటీలో. ఇవి నడుస్తూ ఉండగా దీన్ని కొంచెం తనకు అనుకూలంగా మలుచుకోవటం వైఎస్ ఆ టైంలో చేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా ఆయన ఆ యాక్ట్ ప్రభావం నుంచి వీళ్ళని కాపాడాడు. ఆ సుప్రీంకోర్టు ఇది వచ్చేసిన తర్వాత వీళ్ళు కొంత రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయినప్పటికీ వీళ్ళు అదే ధోరణిలో ఆ గుడిని నడుపుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఎవరైతే అసలు ఆ గుడి నిర్మాణం జరిపినటువంటి వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు అక్కడ చిలుకూరులో. ఓకే సార్. అంటే ఆ ఆలయాన్ని ఒక రెడ్డి గారు నిర్మించి అర్చకుడిగా ఈయన్ని తీసుకొచ్చాడు. మెడ్రాస్ నుంచి తీసుకొచ్చాడు ఈయన్ని. ఎవరు? ఈ సౌందరరాజన్ గారి ఫాదర్ని తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయం అంటే వీళ్ళ ఆలయంగానే మాట్లాడతారు ప్రపంచం. ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతని గురించి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఈ మధ్య కాలంలో అసలు గుడి మీద మా కంట్రోలే పూర్తిగా పోయిందని చెప్పి ఆందోళన చేశారు. తర్వాత వాళ్ళని ఏదో కన్విన్స్ చేశారు వీళ్ళు. అలా ఒక వివాదం ఉన్నప్పటికీ చిలుకూరు టెంపుల్కి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండిపోయారు. చిలుకూరు అనగానే సౌందరరాజన్ గారు ఆలయ పరిరక్షణోద్యమము ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ ప్రయాణంలోనే మనకి 87లో ఈ గొడవ మొదలైన తర్వాత 90 దశకం ప్రారంభంలో లిబరలైజ్డ్ ఎకానమీలోకి భారతదేశం ప్రవేశించింది నరసింహారావు గారి నాయకత్వంలో. ప్రవేశించిన తర్వాత విదేశీ విద్యార్థులు పెరిగారు. మనం ఐటీలోకి ఎంటర్ అయ్యాం. 95కి స్పీడ్ అందుకుంది అది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన టైంలో ఐటీని తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మాడుతుంటాడు కదా ఆయన తెల్లారలేస్తే. సో ఈ పరిణామ క్రమంలో ఈ అమెరికా వెళ్ళిపోవటం అనే ప్రోగ్రాం పెరిగింది.
ఓకే సార్. వీళ్ళందరూ అప్పటికి అక్కడ ఒక మహిమ ఉంది చిలుకూరు బాలాజీకి అనేది ఒకటి అవును ఈ సార్. దేవాలయ పరిరక్షణోద్యమం నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆయన ఒక సిద్ధాంతం చెప్పేవాడు, దేవుడిని దేవుడిగానే చూడండి, దేవుడిని కాంట్రాక్ట్ బేసిస్ లోకి మార్చకండి. అంటే మేము అమౌంట్ కట్టేస్తే ఇంటికి తీసుకొచ్చి దర్శనాలు చేయిస్తాం దాకా తీసుకెళ్లిపోతున్నారు, ఇది తప్పు. దేవుడి ముందు అందరూ సమానమే, ఎవరైనా సరే ఆ క్యూలో నిలబడి రావాల్సిందే, కలెక్టర్ అయినా బంట్రోత్ అయినా డ్రైవర్ అయినా సరే. కాబట్టి ఎవరికి ఏ రకమైనటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు, ఎందుకంటే అక్కడ టికెటింగ్ వ్యవస్థ ఉండదు. ఉండదు. అంటే దేవాలయానికి ఆదాయం వచ్చేటువంటి ఏ పనులు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సౌందర్యరాజన్ ఇక్కడ ఆదాయం గనక తీసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు, దేవాదాయ శాఖ వచ్చేస్తుంది. గవర్నమెంట్ లోపలికి ఎంటర్ కాకుండా ఉండటం కోసం వీళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టేశారు. ప్రత్యేక పూజలు ఉండవు, ఎవరికైనా ఒకటే పూజ, లైన్ లో నిలబడి రావాలి, కొబ్బరికాయలు కొట్టరు, మీరే కొట్టి 2 చెప్పులు పట్టుకుని వెళ్ళిపోవటమే. సో ఈ కార్యక్రమం కొంత ప్రజల మీద ప్రభావం చూపించడం అంటే ఇది కదా గుడి, ఇలా కదా దేవుడు ఉండాల్సింది అని జనం మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దాంతో చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒక ప్రత్యేకత మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ వచ్చేసింది అప్పుడు. దీని మీద ప్రత్యేకంగా పత్రికల్లో కథనాలు రావడం మొదలైంది. ఆ ఇమేజ్ వస్తున్న టైంలో ఈ ఐటీ పుంజుకుంటున్న టైంలో ఈ అమెరికాకి వెళ్ళటం కోసం వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఒకసారి దేవుడి ముందు ఉంచి ఓ పూజ చేసుకుని, అంటే ప్రత్యేక పూజలు ఏమి ఉండవు అక్కడ, మామూలు పూజ, అందులో భాగంగానే ఇది కూడా చేసి 2 అక్షంతలు అక్కడ దాని మీద కూడా వేసేసి కుంకుమ పెట్టేస్తే అలా వీసాలు వచ్చేసేవి. అంటే వీసాలు మామూలుగానే వచ్చేవి, కానీ నెమ్మదిగా వీసా గాడ్ గా, వీసా దేవుడిగా ఆయన మారాడు. ప్రపంచం అలా మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ వీసా గాడు, ఈ ఐటీ రిలేటెడ్ వ్యవహారం ఇదంతా కనెక్ట్ అయ్యిందో అదొక ఫ్లో ఉండేది దానికి, ఆ టెంపుల్కి. ఇది ఒక ప్రత్యేకత. వీళ్ళు ఆ వాక్ పత్రికలో ఈ అభిప్రాయాలు కూడా వేసేవాళ్ళు. అంటే ఎవరో ఒక ఎందుకు వచ్చారు మీరు ఈ గుడికి అంటే, లాస్ట్ టైం మా ఫ్రెండ్స్కి ఇక్కడే ఈ దేవుడిని కొలిచిన తర్వాతే వీసాలు వచ్చినాయండి, శాంక్షన్ అయినాయి, కాబట్టి మేము కూడా ఈ ఆలయానికి అందుకే వచ్చాం. అక్కడ కొన్ని పద్ధతులు ఉండేవి. అంటే మీరు వెళ్ళి ఇన్ని ప్రదర్శనలు చేసి ఒక కోరిక కోరితే అది నెరవేరిన తర్వాత ఇంకిన్ని ప్రదక్షిణలు చేయాలి వచ్చి అని, అలా ఒక నెంబర్ ఇది వ్యవహారం ఉండేది. తద్వారా ఇది విపరీతంగా మార్కెటింగ్ జరిగింది ఆ టెంపుల్. ఎందుకు జరిగింది అంటే, ఈ స్ట్రాటజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు కదా గోపాలకృష్ణన్, ఆయన హిందుస్థాన్ లేవర్ మనిషి, కాబట్టి కొంత ఈ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీలు ఇవి కూడా అక్కడ నడిచినాయి. ఏతావాత ప్రజల్లో కొత్త వాతావరణం, కొత్త తరహా గుడిగా అది అప్పటి కొత్త జనరేషన్ ని అట్రాక్ట్ చేసింది ఆ టెంపుల్. ఆ అట్రాక్షన్ లో నుంచి దానికి ఒక గ్లామరు వ్యవహారం, చిలుకూరు వెళ్ళి రావటం అనేది ప్రతి విద్యార్థి ప్రోగ్రామ్ గా మారిపోయింది. ఇలా ఆ గ్లామరు ఆ టైంలో సౌందరరాజన్ గారు అక్కడ ఉండేవాడు. ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఆయన చెప్పేవాడు. అక్కడ గుడి పక్కన ఒక చిన్న గ్రౌండ్ ఉండేది, అక్కడ వీళ్ళందరినీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించేవాడు ఆయన. అంటే ఎలా మొదలైంది ఈ కార్యక్రమం, ఎందుకు ఇక్కడ ఈ ప్రత్యేకతలు ఉన్నాయి, ఎందుకు మేము ప్రత్యేక దర్శనాలు పెట్టలేదు, అలాగే ప్రత్యేక అర్చనలు ఎందుకు పెట్టలేదు, దేవుడు అందరి వాడు, దేవుడి కోసం దగ్గరదారులు ఉండవు, ఎవరైనా దేవుడి ముందు సమానమే, అందరూ ఒకే పద్ధతిలో దేవుడిని దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పేవాడు అక్కడ నిలబడి మైక్ తీసుకుని ఆయన. ఇలా దానికి ఒక ప్రత్యేకత. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ చాలా ఆలయాల్లో ఈ మార్పులు మొదలైనాయి. ఏది హుండీలు బయట పెట్టేసి మాకు ఆదాయం వద్దు, ప్రజల నుంచి మేము పైసా తీసుకోం. ఈ ఎవరైతే ఆ గుడి నిర్మాణం జరిపారో వాళ్ళు గుడి పోషణ కోసం కొంత భూమి ఏర్పాటు చేసి ఉంటారు. ఈ గుడికి కూడా కొంత భూమి ఏర్పాటు జరిగింది ఆ గుడి నిర్మించినటువంటి వంశం నుంచి. దాని మీద వచ్చేటువంటి ఫలసాయం, దాంతోనే మేము గుడి నడుపుతాం అని చెప్పి అలా నడిపారు వాళ్ళు. అయితే దాని మీదే నడిపారా లేకపోతే ఇతరత్ర ఫండ్స్ వచ్చాయన్న దాని మీద వేరే చర్చలు ఉన్నాయి. బయట రకరకాల కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అందులో కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఒక మూమెంట్ తో కనెక్ట్ అయ్యి ఒక సింబల్ గా మారాడు ఆయన. చిలుకూరు భక్తి విప్లవం అన్న పేరుతో ఆ రోజుల్లో పత్రికల్లో వ్యాసాలు వచ్చేవి. ఆ విధంగా చిలుకూరు ఆలయానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి సౌందరరాజన్ గారు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా కూడా పనిచేశారు, అధ్యాపక వృత్తిలో ఉన్నారు ఆయన. ఆయన కన్నుమూశారు ఇప్పుడు. అందుకని ఈ ప్రయాణం అంటే చిలుకూరు ఆలయం అనగానే గుర్తొచ్చే పేరు సౌందరరాజన్ గారు. ఈ మధ్య ఆయన కుమారుడి మీద దాడి జరిగింది. ఆయన కుమారుడి మీద ఒక రకమైన హిందుత్వ పర్సన్ ఒక రెడ్డి గారు దాడి చేయటం మనం చూసాం. ఇది
ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళు హస్తం ఏమైనా ఉందా ఈ దాడి వెనకాల అని కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది. కానీ అవేం కాదు, ఇది వేరే కార్యక్రమంలో జరిగినటువంటి దాడి అనేది అర్థమైంది అందరికీ. ఇలా చిలుకూరు టెంపుల్కి సౌందరరాజన్కి ఉన్నటువంటి లింకు, ఆ టెంపుల్కి ఆ ప్రత్యేకత రావటం వెనకాల ఎన్టీ రామారావు గారు ఆయన ఎండోమెంట్ యాక్ట్ కూడా పనిచేసినాయి. ఇవన్నీ కలిసి చిలుకూరుని మన ముందు ఒక ప్రత్యేక ఆలయంగాను, అలాగే సౌందరరాజన్ గారికి ఈ ఇమేజ్ ఇవన్నీ వచ్చినాయి. అలా ఆయన ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘానికి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ వరకు ఆయన కన్ఫర్మ్ అయి ఉన్నాడు. అయితే వీళ్ళ ఆరిజిన్ వచ్చి తమిళనాడు, మెడ్రాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఇది చరిత్ర చిలుకూరుకి సంబంధించి, అలాగే సౌందరరాజన్కి సంబంధించి. ఈయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంతాప ప్రకటన చేశాడు. ఈరోజు అది జరగగానే ఆయన సంతాప ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళ ఆలయాన్ని నిర్వహించిన పద్ధతిలో నుంచి డిరైవ్ అయినటువంటి ఒక గౌరవం, ఆ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఆయన ఉండి ఇప్పుడు వెళ్ళిపోయారు. అంత్యక్రియలు కూడా అక్కడే చేస్తారట, గుడి దగ్గరే, గోశాల పక్కన ఎక్కడో చేస్తామని చెప్పారు వాళ్ళు. సో ఈ భక్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నుంచి ఎదిగినటువంటి వ్యక్తి సౌందరరాజన్ గారు. సరే, ఇంకో క్వశ్చన్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రసాదం తింటే సంతానం లేని వాళ్ళకు పుడతారని ఇప్పుడు జరిగింది. అది ఎక్కువ మంది జనాలు రావడము, అంటే ఏదైనా ఒక ఇందాక నేను చెప్పాను కదా, వీసా వస్తుంది అక్కడ పెట్టి పూజ చేసి ఆ కుంకుమ పెడితే వీసా అప్లికేషన్ కి పని అయిపోతుంది అని ఒక నమ్మకం స్ప్రెడ్ అయింది ఒక దశలో. అవును సార్. అలా ప్రతి గుడి కొన్ని నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడి ఉండటం, ఆ ముడి పెట్టడం అనేది రకరకాలుగా జరుగుతుంది. ఓకే సార్. అంటే ఎవరో అనటంతో మొదలవుతుంది, అది ఎవరో ఇంకెక్కడో మాట్లాడటంతో దాన్ని ఇంకెవరో హైలైట్ చేస్తారు. ఎవరో ఒక మీడియా పర్సన్ అక్కడికి వెళ్ళి మీరు ఈ ఆలయాన్ని ఎందుకు దర్శించుకుంటారు ఫ్రీక్వెంట్ గా అని అడిగితే, నాకు ఇన్ని పనులు జరిగినాయి ఇక్కడికి రావటం వలన, అందులో ఒకటి మా ఫ్యామిలీలో ఇంక పిల్లలు పుట్టరేమో, మా వంశాభివృద్ధి ఆగిపోతుందేమో అనుకున్న సందర్భంలో మా అమ్మాయికో లేకపోతే మా కోడలకో ఇలా ఇక్కడికి వచ్చాక వాళ్ళు గర్భం దాల్చారు, ఇలాంటివి ఎవరైనా చెప్తే అది కనెక్ట్ అయిపోతుంది జనాల్లోకి. ఇలా కనెక్ట్ చేసి ఆలయానికి ఒక క్రేజ్ తీసుకురావడం అనేది ఇది వాంటెడ్ గాను జరుగుతుంది, అన్వాంటెడ్ గా కూడా జరుగుతుంది చాలా సందర్భాల్లో. సో అలాంటి ఇమేజ్ కూడా ఉంది ఈ ఆలయానికి. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి ఇంప్రెషన్స్ అన్ని కలగడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉచిత దర్శనాలు ఉండటము, ప్రత్యేక అర్చనలు లేకపోవటము, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవటము, షార్ట్ కట్ లేకపోవడం దేవుడికి, ఇవన్నీ కలిపి ఒక బిలీవబిలిటీ తీసుకొచ్చినాయి దేవుడికి. ఆ బిలీవబిలిటీ ఉండటం వలన ఇలాంటి మాటలు ఏది చెప్పినా గానీ అది ఈజీగా కనెక్ట్ అవుతుంది జనాలకు. ఆ విధంగా చిలుకూరు అనేది ఒక కేంద్రంగా మారింది. ఒక ప్రత్యేక టెంపుల్ అంటే ఇతర టెంపుల్స్ తో పోలిస్తే దానికి ఈ ప్రత్యేకత ఉంది. తద్వారా ఆ ప్రత్యేకత అనేటువంటి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండటం వలన ఇప్పటికీ చిలుకూరు టెంపుల్ అంటే ఒక ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఆ చిలుకూరు టెంపుల్ అలా ఉండటం వెనకాల ఈ చరిత్ర అంతా ఉంది. ఓకే, ఇది చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మూర్తి, ఆయన గత చరిత్ర అన్నిట్లకు సంబంధించి భరద్వాజ సార్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ.